లక్షల క్యూసెక్కుల నీళ్లు ఎక్కడండి? మొన్న మొన్న వచ్చిన నీళ్లు 12.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చింది అక్కడ కృష్ణా నదిలో. కనకారావు గారు, అది చంద్రబాబు గారు ఇల్లు కాదని మీకు తెలుసు కదా. మీరు లింగంనేని రమేష్ గారు అద్దెంట్లో ఉన్నారని మీకు తెలుసు కదా. సొంత ఇల్లు కట్టుకున్న ఆయన మీ ఓనర్ గారే కదా. మీ ఓనర్ గారే కదా కట్టుకునింది సొంత ఇల్లు తాడేపల్లిలో. ఇంకెవరు కట్ల. రాజధాని నమ్మి సొంత ఇల్లు కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన్నే అది చెప్పే గతంలో ఓట్లు అడిగింది. కాదండి రజనీ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దాడికి సాహసిస్తున్నారట, అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తున్నారట, దాడికి యత్నించారట. సార్, ఆ గేట్లు ఓపెన్ చేశారు సార్. ఇందాక ఆయన అదేదో బుడమేరు గేట్లు అన్నారు. బుడమేరు గేట్లు మాకు తెలియదు కానీ తాడేపల్లి ప్యాలెస్ కి ఎంట్రన్స్ లో గేట్ ఒకటి పెట్టి రోడ్డు బ్లాక్ చేసేసారు సార్. అది కాదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకే అటాక్ వెళ్ళారు. మీరు చూడలేదు అది? ఏమో సార్, టీటీడీ సెట్ కూడా వేసాడు కదా ఆయన వాళ్ళ భార్య గారి కోసం. అక్కడ దాకా నేను పోలేను, కొండమెట్లు ఎక్కలేను అంటే సెట్టింగ్ వేసాడు. ఆ సెట్టింగ్ కూడా కనకరావు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా మొన్న వెళ్ళారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకి ఏదైతే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళమాకండి. చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో దాడులు చేస్తా ఉన్నారు, పూలుస్తూ ఉన్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలు దాడులు చేస్తున్న క్రమంలో జనసేన వాళ్ళు కూడా మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వంక పేరుతో బీజేపీలో మేము కూడా తక్కువ లేదు, మేము కూడా దాడులు చేస్తామనే దాంతో నిన్న బీజేవైఎం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద వైఎస్ఆర్ కార్యాలయం మీద దాడి చేయడం. బీజేపీ వాళ్ళంటి పార్టీల వాళ్ళు కాదు, హిందూ సనాతన ధర్మాన్ని వెటకరించినందుకు, లడ్డులో కల్తీ చేసినందుకు వాళ్ళు వచ్చారు. మరి వస్తారు కదా. మరి ఎవరైతే వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎంత సిగ్గుచేటండి. ఏదైతే హనుమాన్ కి పెట్టుకోవడం వాళ్ళు ఎట్లా హిందూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదంటే ఏదైతే వాళ్ళు హిందూ వాదాన్ని సంబంధించారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద హనుమాన్ ఏదైతే హనుమాన్ పూజకు వాడే వాళ్ళు హిందూ మనోభావాలు కాపాడతారా? కేవలం ఏంటంటే ఏం చేశారండి కనకరావు గారు, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఇంటి దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం అండి రజనీ గారు వినండి, ఆయన ఏం చెప్తారు వింటే కదా మనం మాట్లాడడానికి. అక్కడ ఏమైందో వినాలి కదా మనం. ఏమైంది అక్కడ? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ అనుబంధమైనటువంటి యువమోర్చా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ దారిని వాళ్ళ యొక్క ఫ్లెక్సీ చూడండి, వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళు నినాదం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు అక్కడ ఏదైతే హనుమాన్ కి వాడేటువంటి ఏదైతే మనం గౌరవంగా బొట్టు పెట్టుకోవటువంటి ఆ దాన్ని నేలపై చేశారండి. ఇలాంటి హిందూ వాళ్ళు కాపాడేది అంటే ఈ రోజు ఏంటంటే మేము కూడా తక్కువ కాదు, మేము కూడా దాడి చేస్తామని చెప్పి నిరూపించుకోవడం కోసం వాళ్ళు వచ్చిన దాడి చేసేటువంటిది యావత్ సమాజం సిగ్గుపడతా ఉంది. ఇది రజనీ గారు రెస్పాండ్. మీకు ఏదైనా హక్కులు తప్పులేదు, మీరు ఏదైనా హక్కులుంటే మీకుంటే ఒక రాజకీయ పార్టీగా సనాతన ధర్మానికి జరిగినటువంటి అవమానానికి వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి విధానం అది టీడీపీనో జనసేన చేశారండి. అంతకంటే అవమానం చేశారు. హనుమాన్ కి వాడేటువంటి ఏదైతే నుదురు పెట్టుకున్నటువంటి తిలక నేలపాలేసి తొక్కారు, దాన్ని ఏమంటారు సార్? నేలపాలు మీరు సరిగ్గా చూడండి సార్. వాళ్ళు జై శ్రీరామ్ అంటూ బ్యానర్లు కట్టారు, కింద తొక్కిచ్చింది ఎవరో ఆ కాషాయ ముసుగులో ఉన్న వైసీపీ గుండాలు ఎవరో మొత్తం బయటకు వస్తుంది సార్. గుర్తుపెట్టుకోండి. ఇందాక మేము రోజా దాని మీద హనుమాన్ కి వాడేటువంటి ఏదైతే మనం నుదురు పెట్టుకున్నటువంటి ఆ కుంకుమ అంటారో తిలకమంటారు. కాదండి రజనీ గారు ఇది కూడా వైసీపీ అకౌంట్ లోకి వెళ్ళిపోయిందా? ఆ బొట్టు తొక్కింది కూడా వైసీపీ వాళ్ళే. మధ్యలో దూరేస్తారు సార్, మీకు తెలీదు. అరే మీకేం తెలుసు? వాళ్ళు ప్యాకెట్ లో డబ్బాలు నింపుకొని వచ్చి ఇసిరేసి కింద పడేసి అవమాన పరిస్థితి వాళ్ళు చేసి ఎటో పోయింది సార్. ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకొని జై శ్రీరామ్ అనుకున్న ప్రతి ఓడు మనోడే అనుకుంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళలో కూడా వైసీపీ గుండాలు, వైసీపీ దగాలు ఉంటారు సార్. ఇందాక మా అన్న
ఏదైతే దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో దీక్ష తీసుకొని షూటింగ్ చేసినప్పుడు అవమానపరిచినప్పుడు మీకు గుర్తు పెట్టుకోవాలి కనకారావు గారు, డ్రెస్సింగ్ అనేది వారి వ్యక్తిగత విషయం, దీక్ష అనేది వారి వ్యక్తిగత విషయం, షూటింగ్ అనేది వారి వ్యక్తిగత విషయం. ఈ రోజు రోజా గారి గురించి మాట్లాడితే జై శ్రీరామ్ అన్నారు, అదే విధంగా జిందాబాద్లు కొట్టారు, అదే విధంగా హనుమాన్ తిలకంతో కాషాయ రంగుని నేలపాలు సీసాల్లో నింపుకొని వచ్చి, అదే విధంగా ప్యాకెట్ లో నింపుకొని వచ్చి ఇసురు కొట్టారు, నేలపాలు చేశారు. అదే దాంట్లో పెట్రోల్ వచ్చి దాడి పరిస్థితి. ఓకే, పోలీసు వాళ్ళు వచ్చారా ఇన్ టైం కి? అంత దాకా జరగనివ్వలేదు సార్, ఇవంతా మీ స్క్రిప్ట్ లే ఉంటాయి. కనకరావు గారు సింపుల్ గా ఆ పోలీసులు వచ్చారా ఇన్ టైం కి? వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించారా? అక్కడ రొటీన్ గా సెక్యూరిటీ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యూరిటీ విభాగం వాళ్ళు ఉన్నారు, అదే 2 గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు కదా అక్కడ దాకా. ఇప్పుడు కూడా విజువల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారండి ఆ టైంలో? జగన్ గారు ఉన్నారా? లేదండి, ఆయన ఎక్కడ బెంగళూరు మాత్రం వచ్చారు. అదే ఉంటే రారు కదా వాళ్ళు. ఈ రోజు పాపం ఏదో మేము కూడా ఈ దాడుల్లో టీడీపీతో పాటు అదే విధంగా జనసేన పాటు మేము కూడా అని చెప్పి చెప్పుకోవడం కోసం సండే ఆదివారం పూట ఎవరు లేటేలు వచ్చి దొంగసాడుకు వచ్చి ఏదో తెలిపారండి. జగన్ గారు ఉంటే వచ్చి సాహసం చేయరనా? సింహం ఉంటే కుక్కలు రావు కదండి. కాదండి, జగన్ గారు ఉంటే ఆ సాహసం చేయరనా? ఆయన ఉంటే ఎందుకు వస్తారు? దమ్ము ధైర్యం లేదండి వాళ్ళకి. సెక్యూరిటీ మరి పులివెందుల పిల్లి గారికి ఎందుకు సెక్యూరిటీ? సెక్యూరిటీ రొటీన్ ఉంటాయండి, ఆఫీస్ కూడా రొటీన్ ఉంటాయి. రొటీన్ గా 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 500 మంది ఎందుకండి? మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే జెట్ కేటగిరీ కూడా లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జెట్ కేటగిరీ కూడా లేదు. ఓన్లీ ఐఎస్డబ్ల్యూ వింగ్ మాత్రమే ఉన్నారు. ఓకే విజయ్, విజయమ్మ కొరకు కూడా ప్రోటోకాల్ ఇచ్చారు, మీకు తెలుసా? ఈ ప్రభుత్వంలోనే విజయమ్మ గారికి ఇవ్వాల, మా ప్రభుత్వంలో విజయమ్మ గారికి ఇచ్చాం, భారతి గారికి ఇచ్చాం, మీ ప్రభుత్వంలో 2 ఇచ్చాం, మా ప్రభుత్వంలో 5 ఇచ్చారట. విజయ్ రెస్పాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దాడికి వెళ్తున్నారట, ఇది వేరే రకంగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా? లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు. దాన్ని కూడా మేము ఎవరం కూడా ఏ ఇంటి పైన సరే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన సరే, ఎవరింటి పైన సరే దాడులకో వేరే విధంగా వెళ్తే దాన్ని ఎవరం కూడా హర్షించం, దాన్ని ఖండిస్తాం. అయితే అక్కడ జరిగింది ధర్నా కూడా మీరు చూడండి, తలుపులు వేసేసి ఉన్నాయి, బయట కూర్చొని ధర్నా చేసుకున్నారు, స్లోగన్స్ ఇచ్చుకున్నారు, పోలీసులు వచ్చారు, వాళ్ళని అక్కడ నుంచి పంపించేశారు. దాడంటే మా ఆఫీస్ పైన జరిగింది చూడండి, అది దాడంటే కనపడ్డవాడిని కనపడినట్టు కొట్టడం. విజయ్ గారు చేశారు కదండి, అద్దాలు పగిలినాయి కదండి. ఎక్కడ విజయ్ ఒక నిమిషం చెప్పనివ్వండి ఆయన. కనకరావు గారు ఎక్కడ జరిగింది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ్ గారు ఏమన్నారు, ధర్నా చేయడం తప్ప. మేము కూడా స్వాదిస్తున్నాం, ఎస్ మీకు ఏదైనా అవ్వడం తప్పలేదు. కానీ వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే దాడి చేయాలి, భయభ్రాంతులు చేయాలి, మేము కూడా దాడి చేస్తాం అక్కడ అద్దాలు పగిలినాయి, కాషాయ రంగు డబ్బాలని, అదే విధంగా ప్యాకెట్లు మొత్తం కూడా చల్లేరు, మొత్తం పగిలిపోయినాయి, మొత్తం చెల్లచెదర అయిపోయినాయి. అదే నీకు దాంట్లోనే మరి పెట్రోల్ బాటిల్ నింపుకొని వచ్చి దాడి చేసే పరిస్థితి ఏంటి? గేట్లు స్పాయిల్ అయిపోయి ఉండే.